సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో హాయ్, నేను డాక్టర్ పూర్ణిమ బట్టల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. నన్ను ఈ మధ్య కాలంలో చాలామంది అడుగుతున్నారు, మెన్స్ట్రల్ కప్స్ యూజ్ చేయొచ్చా? మెన్స్ట్రల్ కప్స్ యూజ్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి, చేసుకుంటే ఏమైనా హామ్ ఉందా అని. మెన్స్ట్రల్ కప్స్ ఇప్పుడు వచ్చిన రీసెంట్ థింగ్. యాక్చువల్లీ అది ఇప్పుడు కూడా రాలేదు, చాలా ముందు నుంచి ఉంది. కానీ ఇప్పుడు దాని గురించి అవేర్నెస్ అనేది మనకి పెరుగుతుంది. యూజువల్గా ట్రెడిషనల్గా మెన్స్ట్రల్ సైకిల్ అప్పుడు ప్యాడ్స్ యూజ్ చేయడం, దట్ ఈస్ ద ట్రెడిషనల్ వన్. కానీ ఇప్పుడు వచ్చే మెన్స్ట్రల్ కప్స్ అవేర్నెస్ పెరగడం వల్ల అండ్ కాంప్లికేషన్స్ తక్కువ ఉండడం వల్ల చాలా కన్వీనియంట్గా చాలామంది యూజ్ చేస్తున్నారు. అసలు మెన్స్ట్రల్ కప్స్ అంటే ఏంటి? మెన్స్ట్రల్ కప్స్ అంటే ఒక సిలికాన్ కప్ ఉంటుంది. మెన్స్ట్రేషన్ అప్పుడు జస్ట్ వెజనలో ఇన్సర్ట్ చేసుకుంటే నార్మల్ ప్యాడ్స్ కానీ టాంపూన్స్ లాగా బ్లడ్ అబ్జార్బ్ చేసుకోకుండా జస్ట్ కలెక్ట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే అండ్ ఇట్ గివ్స్ ప్రొటెక్షన్ ఫర్ 8 to 10 hours. అంత ప్రొటెక్షన్ ఉండడం వల్ల చాలామంది దానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ మనకి మెన్స్ట్రల్ కప్స్ వల్ల కూడా మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, దాంతోపాటు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి మెన్స్ట్రల్ కప్ యూస్ చేయడం, ఇన్సర్షన్ కానీ తీసుకోవడం కానీ చాలా ఈజీ. అండ్ అది ఫ్లో కూడా మనకి ఒక 30 to 40 ml బ్లడ్ను హోల్డ్ చేసుకోగలుగుతుంది. నార్మల్ ప్యాడ్స్ హెవీ డేస్లో మనకి ఓన్లీ 4 to 6 hours ఉంటుంది. అదే మెన్స్ట్రల్ కప్స్ అయితే మనకి మ్యాక్సిమం 8 to 10 hours వరకు కూడా హోల్డ్ చేసుకోగలుగుతుంది వితౌట్ ఎనీ లీక్. అండ్ మెన్స్ట్రల్ కప్స్ పీరియడ్ ప్యాడ్స్ వల్ల వచ్చే ర్యాషెస్ అవన్నిటిని కూడా ప్రివెంట్ చేసుకోగలుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, వెనెవర్ యూ వాంట్ టు పీ, మెన్స్ట్రల్ కప్ ఇస్ నాట్ అన్ హిండరెన్స్. సో దానివల్ల మనకి వేరే ప్రాబ్లమ్స్ వల్ల వేరే లైఫ్ స్టైల్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మనకి ఇవి డిఫరెంట్ సైజెస్లో వస్తుంది. మీకు ఏ సైజ్ ఫిట్ అవుతుందో ఆ సైజ్ యూజ్ చేయడం వల్ల మనకి లీకేజ్ అంటూ ఉండదు. అండ్ ఇన్సర్షన్ కూడా ఈజీగా ఉంటుంది, రిమూవల్ కూడా మనకి పెద్ద ఇబ్బందికరంగా ఉండదు. సో అండ్ మనకి ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. మెన్స్ట్రల్ కప్స్ అనేది నేను చెప్పేది నాన్ డిస్పోజబుల్ వన్స్. డిస్పోజబుల్ వన్స్ మనకి కొంచెం వేస్టేజ్ ఇంక్రీజ్ చేయొచ్చు, కానీ నాన్ డిస్పోజబుల్ వన్స్ మనకేంటంటే మనకి అది రీయూజ్ చేస్తాము. సో 4 to 5 days యూజ్ చేసిన తర్వాత స్టెరిలైజ్ చేసుకొని మంచి డ్రై చేసుకొని స్టోర్ చేసుకొని ఇట్ కెన్ బి యూజ్డ్ అప్ టు 8 to 10 years వరకు కూడా ఒక మెన్స్ట్రల్ కప్ యూజ్ చేయొచ్చు. సో దానివల్ల మనకి ప్యాడ్స్ తోటి వచ్చే చాలా కాటన్ కానీ ఆ మెటీరియల్ అనేది మనకి వేస్టేజ్ని ప్రివెంట్ చేయగలుగుతాము. అండ్ చాలా మట్టుకు వేస్టేజ్ని డిక్రీజ్ చేస్తాము అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. సో ఇవన్నీ మెన్స్ట్రల్ కప్స్ తోటి వచ్చే అడ్వాంటేజెస్. అండ్ మెన్స్ట్రల్ కప్స్ ఇప్పుడు వచ్చేవి మంచి ప్యూర్ సిలికాన్ మెటీరియల్ తోటి వస్తుంది. దే ఆర్ వెరీ స్కిన్ ఫ్రెండ్లీ అండ్ థిన్ మెటీరియల్ అండ్ విత్ అబ్సల్యూట్లీ డిస్కంఫర్ట్ ఫ్రీ. బట్ మరి ఇప్పుడు అందరూ ఎందుకు వాడట్లేదు? దీనివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి? దీనివల్ల మనకి ఏమైనా హామ్ అవుతుందా? ఈ కప్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ, ఆ బ్లడ్ స్టోర్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్స్ కానీ, ఇరిటేషన్ కానీ, ఆర్ఎల్స్ ఫీవర్ కానీ, ఇంకేదైనా సీరియస్ కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్స్ ఉందా అని చాలామంది డౌట్ పడతారు. కానీ దీంతో మనకి సీరియస్ కాంప్లికేషన్స్ అయ్యే రిస్క్ కానీ, ప్యాడ్స్ తోటి అయ్యే రిస్క్ కానీ సేమ్ థింగ్. ఎక్సెప్ట్ దిస్ ఇస్ ద యూజర్ ఫ్రెండ్లీ. మనకి పర్సనల్ డిస్కంఫర్ట్ వల్ల తప్ప దీనివల్ల మనకి అడిషనల్ ప్రాబ్లం ఏముండదు. ఓన్లీ సమ్ టైమ్స్ ఏంటంటే కొంచెం మనకి సైజు డిఫరెంట్ సైజ్ ఉంటుంది. సో ఆ సైజు మనకి ఏ సైజ్ ఫిట్ అవుతుందో అది చూసి యూస్ చేయాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ ఇన్సర్షన్ రిమూవ్ చేయడము ప్రాబ్లం ఉండొచ్చు. ఆర్ఎల్స్ కొంతమందికి కాపర్టీ లేకపోతే లూప్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనకి అది కాపర్టీ లూప్ ఉండడం వల్ల మనకి రిమూవ్ చేసేటప్పుడు లూప్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ అలాంటి కండిషన్స్లో మెన్స్ట్రల్ కప్స్ యూజ్ చేయకుండా ఉండాలి. మిగతా అన్ని కండిషన్స్లో మెన్స్ట్రల్ కప్స్ యూజ్ చేయొచ్చు. అండ్ టాంపూన్స్తో చూస్తే కూడా ఇది సేఫ్. టాంపూన్స్ వల్ల మనకి అప్పుడప్పుడు సీరియస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్టెఫిలోకాకల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనేది సీరియస్ కండిషన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ అలాంటి రిస్క్ ఏది కూడా మనకి శానిటరీ ప్యాడ్స్లో కానీ మెన్స్ట్రల్ కప్స్లో కానీ ఉండదు. సో మెన్స్ట్రల్ కప్స్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్. మన హైజీనిక్గా స్టోర్ చేసుకుంటే దే ఆర్ వెరీ లెస్ లైక్లీ టు హ్యావ్ ఇన్ఫెక్షన్స్. సో మన మెన్స్ట్రల్ కప్స్ ఖచ్చితంగా యూజ్ చేయవచ్చు. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ కంఫర్ట్. సో దానివల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు టాంపూన్స్ యూజ్ చేస్తే మాత్రం టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో దాన్ని మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయడం ఎలా? అందరికీ కాదు. టాంపూన్స్ వల్ల ఆ బ్లడ్ మనకి ఇంటర్నల్ డివైస్ వల్ల మనకి స్టాఫిలోకాకస్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో దానివల్ల మనకి ఏంటంటే ఇనీషియల్గా ఫీవర్ రావచ్చు, బాడీ పైన ర్యాషెస్ రావచ్చు, అండ్ నాజియా, వామిటింగ్, డయేరియా, లూజ్ మోషన్స్, వామిటింగ్స్ ఇలాంటి మీరు ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తున్నారు, దాంతోపాటు మీకు ఇలాంటి సిమ్టమ్స్ డెవలప్ అవుతుందంటే మాత్రం ఇమ్మీడియట్గా మీ డాక్టర్ని మీట్ అవ్వాల్సి ఉంటుంది.